హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ షేక్. ఈ రోజు మనమైతే విజయవాడలో ఉన్న విందు భోజనంలో అయితే ఫుడ్ అయితే ట్రై చేద్దాం. సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ కి చాలానే హైప్ ఉంది. నేను సండే ఈవినింగ్ టైమ్ లో అయితే రెస్టారెంట్ కి అయితే వెళ్ళాను. అంటే కదా క్రౌడ్ ఎక్కువగానే ఉంటది, సిట్టింగ్ కోసం వెయిట్ చేయలేము అనుకున్నా. పర్లేదు, వెళ్ళంగానే టేబుల్ అయితే దొరికింది. ఫస్ట్ అయితే చికెన్ స్టార్టర్స్ ఏమైనా చెప్దాం అనుకున్నాను. మెనూ కార్డ్ మొత్తం చూసాక నాకైతే ఒకటైతే అర్థమైంది. స్టార్టర్స్ కి మెయిన్ కోర్స్ కి అంత ప్రైస్ డిఫరెన్స్ అయితే లేదు. మెనూ కార్డ్ లో అయితే రాగి సంగటి అయితే ఉంది. నేనైతే రాగి సంగటి అయితే ఎప్పుడు తినలేదు, ఏమో ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా నేనేమో రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు అయితే ఆర్డర్ చెప్పాను. మేమైతే ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇద్దరికి హాఫ్ అయితే వేశారు. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. రాగి సంగటిలోకి ఘీ అయితే వేశారు అనుకుంటా. ప్లేట్ లో నుంచి ఘీ స్మెల్ అయితే భలే వస్తుంది. రాగి సంగటిలోకి ఆ గ్రేవీ కలుపుకొని తింటే ఉంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్. నాటుకోడి పులుసు ఉంది మామ, పిచ్చిక్కిచ్చేసింది, అంత బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 495 రూపాయలు. అయితే ఆ ప్రైజ్ కి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చేస్తుంది. ఆ ప్రైజ్ కి ఇది వర్తేనా అంటే ఆ టేస్ట్ కి ఆ క్వాంటిటీకి అయితే వర్త్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇంకా మెయిన్ కోర్స్ లో నేనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను. బిర్యానీ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఇద్దరికైతే హాఫ్ వేశారు. బిర్యానీని ప్లేట్ లోకి సర్వ్ చేస్తుంది. ఘీ స్మెల్ అయితే భలే వస్తుంది. బిర్యానీ చూడడానికి అయితే ఇలా ఉంది, టేస్ట్ కూడా బానే ఉంది. చికెన్ పీసెస్ కూడా మెత్తగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం అక్కడక్కడ కొన్ని ఒకటి రెండు హార్డ్ గా అనిపించాయి. బిర్యానీ కూడా బానే ఉంది. ప్రతి మధ్యలో అయితే ఘీ ఫ్లేవర్ అయితే తగిలిద్ది. బిర్యానీలోకి కట్టన్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను, నాకైతే అంతగా ఏం అనిపించలేదు. ఇంకా మన నాటుకోడి పులుసు అయితే కొంచెం అయితే మిగిలి ఉంది అందులో, అది వేసుకుని అయితే బిర్యానీ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం రైతాని ఇంత తిక్కుగా చూడడం, అది రైతాలా లేదు మైనస్ లా ఉంది చూడడానికి అయితే. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రేట్ వచ్చేసరికి 490 రూపాయలు అయితే తీసుకున్నారు. రైతాతో బిర్యానీని అయితే ఫినిష్ చేశాను. మొత్తం బిల్ అయితే 980 రూపాయలు అయితే అయింది, ఇంక్లూడింగ్ GST. ఈ వీడియోకి ఎంత అన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా.